అందరికీ నమస్కారం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి జరగబోయే గుండె జల్లుమనే భయంకర నిజాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. బ్రహ్మంగారు అనగానే మనకి గుర్తొచ్చేది కాలజ్ఞానం. ఎందుకంటే 500 ఏళ్ల క్రితమే ఆయన తన దివ్య దృష్టితో రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనల గురించి నిక్షిప్తం చేసి తాళపత్ర గ్రంథాలను ఆయన భద్రపరిచారు. వాటి ద్వారా ఇప్పుడు మనం జరుగుతున్న చాలా పరిణామాలు ఆయన ముందే రాసిపెట్టినవి అని చెప్పి తెలుసుకోగలుగుతున్నాం. మరి అలాంటి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం కుంభరాశి వారికి జరగబోయేటటువంటి భయంకరమైన నిజాల గురించి ఇప్పుడు మనం చూసేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, వీడియోని షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ కూడా చాలా వరకు జరిగాయి. ఇంకా కొన్ని జరగాల్సినవి కూడా ఉన్నాయి. భవిష్యత్తును తన మనోనేత్రంతో ముందే చూసినటువంటి బ్రహ్మంగారు రాబోయేటటువంటి రోజులలో ఏం జరగబోతోంది అనే విషయాలను తన కాలజ్ఞానంలో భద్రపరిచారు. ఆయన రాసినటువంటి కాలజ్ఞాన పత్రాలు ఇప్పటి వరకు కొన్ని లభ్యం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే ఉన్నాయని చెప్పాలి. ఇక ఈ క్రమంలో బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం కుంభరాశి వారికి గుండె జల్లుమనేటటువంటి భయంకరమైన నిజాలు జరగబోతున్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి ఈ రాశికి అధిపతి శని. రాశి చక్రంలో కుంభరాశి అనేది 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశికి చెందుతారు. ఈ కుంభరాశి వారికి ఎమోషన్స్ అనేవి చాలా ఎక్కువ. కానీ ఆ ఎమోషన్స్ ని వారు తమలోనే ఉంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మామూలుగా వీరు ఎక్కువ శాతం షార్ట్ టెంపర్ కలిగి ఉంటారు. చూడటానికి వారు అసలు ఎంత ప్రశాంతమైనటువంటి మనుషులు అనిపిస్తారంటే వీళ్ళంతా సైలెన్స్ ఎవ్వరూ ఉండరు, వీళ్ళంత ప్రశాంతంగా ఎవరు ఉండరు అని చెప్పి. కానీ వారికి కోపం వచ్చినప్పుడు మాత్రం వారి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలో ఆటం బాంబ్ పేలినంత రచ్చ జరుగుతుంది. ఇట్లాంటప్పుడే వీళ్లతో పెట్టుకోవడానికి ఎవ్వరూ కూడా సాహసించకూడదు అనుకుంటారు. ఈ కుంభరాశి వారు కోపంతో నిప్పులు కురిపిస్తారనే చెప్పాలి. వారి మాటలు చాలా బాధిస్తాయి. కోపంలో వాళ్ళు నిజాలు మాత్రమే మాట్లాడతారు. కానీ ఆ నిజాలు జీర్ణించుకోవడం మాత్రం ఎవ్వరి తరం కాదు. అందుకే వీరితో గొడవ పెట్టుకోకుండా ఉండడమే మంచిది అని చెప్పి ఎవరైనా కూడా అనుకుంటారనమాట. అయితే కుంభరాశి వారికి కోపం వచ్చినప్పుడు చాలా భయంకరమైన వ్యక్తులుగా మారుతూ ఉంటారు. వీరు చాలా బలంగా ఉంటారు. అలాగే చాలా గర్వంతో, అహంభావంతో కూడా ఉంటారు. ఈ రాశి వారు ఇతరుల నుంచి విమర్శలను అస్సలు సహించలేరు. తమ కోపం చల్లారేంత వరకు కూడా ఈ వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఇతరులతో ఉండి ఆ సమయంలో వాళ్ళని ఏదో ఒకటి అని వాళ్ళు బాధపడి ఇదంతా లేకుండా వీళ్లే కాస్త అందరికీ దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. ఆ కోపం వచ్చిన సమయంలో ఆ కోపంతో ఉన్నటువంటి టైంలో వాళ్ళని చూస్తే ఖచ్చితంగా మనకి గుండెల్లో భయం పుడుతుందన్నమాట. అందువల్ల కోపంగా ఉండే కుంభరాశి వారితో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పబడుతోంది. ఇకపోతే మనకి కుంభరాశి వ్యక్తులు అందరిపై ఆధిపత్యం చలాయించే మనస్తత్వంతో ఉంటారు. అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వక స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ ఎవరైనా బాధిస్తే మాత్రం తమలోని ఉగ్రావతారాన్ని బయటపెడతారు. ఇలా వచ్చిన కోపం వారిలో అంత త్వరగా తగ్గదు. ఈ కారణంగా వీరితో ఫైట్స్ చేయకపోవడం శ్రేయస్కరమని చెప్పాలి. వాస్తవానికైతే కుంభరాశి వారు ఎవరిని నొప్పించకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా తమకి ఇష్టమైన వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే తమకు బాగా దగ్గరైన వాళ్ళు ఎవరైతే ఉంటారో తమ మనస్సును నొప్పిస్తే మాత్రం వారు కంట్రోల్ కోల్పోయి రచ్చ రచ్చ చేస్తారు. వారి కోపం, ఆందోళన, మానసిక గాయాన్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. అందుకే వీరితో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ఈ కుంభరాశి వారికి ఎక్కువగా మొండి పట్టుదల ఉంటుందన్నమాట. పట్టుదల విషయంలో వీరంత మొండివారు ఉండరేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీరు అసభ్యమైన పదజాలం వాడుతూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. కోపం వచ్చినప్పుడు చేతికందని వస్తువులు పగడగొడతారు. నానా బీభత్సాన్ని కూడా వీళ్ళు సృష్టిస్తారని చెప్పుకోవాలి. ఒక్కోసారి వీళ్ళకి కోపం వచ్చిందంటే అది తగ్గడానికి చాలా టైం పడుతుంది. ఈ టైంలో వారు ఎవరితో కూడా కమ్యూనికేట్ కాకుండా ఉండడానికే ఇష్టపడతారు. ఎక్కువ శాతం ఎవరితోనూ మాట్లాడరు. ఇలా ఈ మాట్లాడకపోవడం అనేది అది ఒకరోజు కావచ్చు, వారం రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. ఇలా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుని ఏ పర్సన్ మీద అయితే వాళ్ళకి కోపం వచ్చిందో వాళ్ళ నుంచి కాస్త దూరంగా ఉండి మళ్ళీ వాళ్ళతో సఖ్యత కుదుర్చుకోవడానికి ఏళ్లు గడిచిపోతాయి అన్నా కూడా ఎటువంటి సందేహం లేదనమాట. ఈ రాశి వారు
ఎక్కువ శాతం వాళ్ళకి కోపం వచ్చినప్పుడు డ్రామాటిక్ గా చూపిస్తారు. అంటే చూసే వాళ్ళకి ఏంటి వీళ్ళు నాటకం ఆడుతున్నట్టుగా ఉంది అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ కోపం వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. కోపంలో కూడా వీళ్ళు విచక్షణ లేకుండా ప్రవర్తిస్తారు. అవతల వ్యక్తి ఏం చెప్తున్నారో విని సమస్య ఏంటో తెలుసుకోరు, అసలు ఎందుకు ఇదంతా అనేది అర్థం చేసుకోరు, కోపాన్ని మాత్రం ప్రదర్శించేస్తారనమాట. ఈ కుంభరాశి వారు బాధపడినప్పుడు ఇతరులకు మరింత చికాకు కలిగిస్తారు. చీటికి మాటికి ఇతరుల మీద కోపగించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో ఉండే మరో చెడు లక్షణం ఏంటంటే ఇతరుల్ని కఠినంగా విమర్శించటం. ప్రతి విషయంలో కూడా వీరు ఫుల్ ప్లెడ్జెడ్ గా ఉండాలి అనుకుంటారు. కొన్నిసార్లు అయితే చాలా హార్ష్ గా కూడా వ్యవహరిస్తారు. వీరికి ఉండేటటువంటి చెడు గుణం ఏంటంటే స్వయంగా వాళ్ళకి వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా పని చేశారనుకోండి, అది చూసి వాళ్ళకి వాళ్ళే గర్వపడతారు. నేను కాబట్టి చేయగలిగానేది, ఇంకొకళ్ళైతేనా అని అనుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక ఆర్ట్ ఉంది, దాన్ని కంప్లీట్ చేశారనుకుందాం, నేను కాబట్టి వేయగలిగాను, మరొకరికైతే ఇది వస్తుందా ఏంటి, అలాంటి స్వభావం కలిగి ఉంటారన్నమాట వాళ్ళు. ఇక అలా స్వీయ ఆనందాన్ని పొందుతారు. ఎక్కువ శాతం వాళ్ళని వాళ్ళు ప్రైజ్ చేసుకోవడానికి, వాళ్ళని వారు ఎప్రిషియేట్ చేసుకోవడానికి, ఎదుటి వాళ్ళని ఎప్రిషియేట్ చేసే విధంగా వాళ్ళ పనులు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలా గర్వంగా ఫీల్ అవుతారు వాళ్ళని వాళ్ళు చూసుకుని. ఎవరైనా వీళ్ళని చిన్న చూపు చూస్తే అస్సలు తట్టుకోలేరు. ఇతరుల్ని మాత్రం వీళ్ళు చాలా చిన్న చూపు చూస్తారు. ఒక రకంగా వీళ్ళంతా వీళ్ళిదంతా అలా ఉంటారన్నమాట వాళ్ళ యొక్క బిహేవియర్. అయితే వీళ్ళలో ఉండే మరో చెడు గుణం ఏంటంటే 2 వేర్వేరు వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. అంటే కొన్నిసార్లు వీరి యొక్క బిహేవియర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రాశి వారు చాలా మొండితనంగా ఉంటారు. తప్పు వీరిదైనా కూడా అస్సలు ఒప్పుకోరు. ఎదుటి వ్యక్తులదే తప్పు అన్నట్లుగా చూపిస్తూ ఉంటారనమాట. అలాంటి ప్రయత్నమే చేస్తారు తప్ప ఈ తప్పు నేను చేశాను అనరు. వీరిలో ఉండే మరొక విషయం ఏంటంటే నిశ్చలంగా ఉండకపోవటం. ఇతరుల మీద వెంటనే మాటలు అనేస్తూ ఉంటారు. వీరు మంచి మూడ్లో లేనప్పుడు ఇతరులతో మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. బాగా వాదించడం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. ఎవరైనా ఎంతటి వారైనా సరే వీళ్ళ నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేస్తూ ఉంటారనమాట. అలాగే తమ మాటే నెగ్గాలి అని చెప్పి అనుకునేటటువంటి తత్వం ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువ శాతం వాళ్ళ మాట నెగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువ శాతం వీళ్ళు అనుకున్నది మాత్రమే చెయ్యాలి అనేటటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు. ఈ రాశి వారు నమ్మిన వారిని బాగా మోసం చేయడంలో దిట్ట. వీరిపై నమ్మకం పెట్టుకున్న వారిని నట్టేట ముంచేస్తూ ఉంటారు. వీరి మాటలు ఎలా ఉంటాయంటే ఎదుటి వ్యక్తులు ఎంత తెలివిగలవారైనా సరే వీరి బుట్టలో పడాల్సిందే, అంత తేనె పూసిన కత్తుల్లా ఉంటాయి. అందుకే ఈ రాశి వారి మాటలు నమ్మితే తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే అంటారు పెద్దలు. అలా ఉంటాయి ఈ కుంభరాశి వారి యొక్క మాటలు, ఆలోచనలు. అదే విధంగా ఈ కుంభరాశి జాతకులు చాలా దురుద్దేశంతో ఉంటారు. అందరూ అని కాదు, కానీ కొంతమంది మాత్రం చాలా దురుద్దేశంతో ఉంటారు. అంటే ఎలా అంటే పైకి మాత్రం ఈ రాశి వారు చాలా చాలా మంచిగా ఉంటారు, చాలా మంచి వాళ్ళ బిహేవ్ చేస్తారు. ఒక రకంగా వీళ్ళని చూసిన వాళ్ళు అసలు ఇలా ఉండాలి కదా మనుషులంటే అని చెప్పి అనుకునే విధంగా ఉంటారనమాట. కానీ వీరికి అమ్మాయిల పిచ్చి అనేది బాగా ఉంటుంది. అది చాలా చెడు బుద్ధి అనే చెప్పాలి. కాకపోతే వారి యొక్క గ్రహస్థితుల ప్రకారం మితిమీరిన లైంగిక చర్యలకు కూడా వీరు పాల్పడకూడదు. తీవ్రమైన లైంగిక ఆలోచనలు లేదా కోరికలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కూడా వీళ్ళు చెడ్డవారు అని ప్రూవ్ చేసుకుంటారు. ఇలాంటివన్నీ కూడా వీళ్ళ యొక్క జీవితంలో ముందు ముందు వీళ్ళకి చాలా ఇబ్బందులు కలిగించేవిగా ఉంటాయన్నమాట. మైండ్ సెట్ అనేది మార్చుకుంటే కుంభరాశి వారు చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని ముందుకు తీసుకెళ్లగలుగుతారు. చాలా స్వార్థంగా ఆలోచిస్తారు. ఎవరేమైపోయినా మాకు అనవసరం, మేం బాగుంటే చాలు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. ఈ రాశిగల జాతకులకు ఎవరైతే నచ్చరో వారిని సూటిపోటి మాటలతో హింస పెడతారు. వారిపై లేనిపోని నిందలు వేస్తారు. చెయ్యని తప్పులకు శిక్ష అనుభవించేలా కూడా చేస్తారు. వీరికి నచ్చని వ్యక్తులని ఇబ్బందులకి గురి చేస్తారు. ఇలా కుంభరాశి వారు వారి యొక్క జీవితంలో చాలా వరకు కూడా వారికి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అదే చేయడానికి ఇష్టపడతారు తప్ప ఎదుటి వాళ్ళు చెప్పింది చేయరు. మరి చూశారు కదా కాలజ్ఞాన ప్రకారం కుంభరాశి వారి గురించి బ్రహ్మం గారు ఏం చెప్పారు అనేది. మరి మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.